చేశారు రాయచూరు నుంచి రాజేష్ గారు. రాజేష్ గారు హలో చెప్పండి రాజేష్ గారు. సార్ జోషి సార్ నా పేరు. చెప్పండి. జోషియా? ఓకే ఓకే. జోషి గారు. సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్ సార్ నాకే. మ్మ్. పోయిన గవర్నమెంట్ పథకాలు పెట్టింది, స్కీమ్ పెట్టింది, చాలా డబ్బులు అంటే స్కీమ్స్ ద్వారా ఖర్చు పెట్టింది. మ్మ్. ఈ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఏం లేవు. మ్మ్. అప్పుడు కంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. మ్మ్. ఇప్పుడు ఆయిల్ రేట్ అన్న కానివ్వండి, కరెంట్ అన్న కానివ్వండి, కరెంట్ యూనిట్ పెరిగిపోయింది. మ్మ్. ఆయిల్ రేట్ ఇప్పుడు 120 ఉన్నప్పుడే అబ్బా ఏంది 120నా అనేవాళ్ళము. మ్మ్. ఇప్పుడు 150 అయినా కూడా కొనాల్సి వస్తుంది. మ్మ్. స్కీమ్స్ తగ్గిపోయాయి. మ్మ్. అంటే దాని ప్రాబ్లం ఏందో కూడా అర్థం కావడం లేదు సార్. అది మ్మ్. ఓకే. అప్పుడు స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి, మ్మ్. జనాల దగ్గర డబ్బు ఇచ్చేశారు. మ్మ్. ఇప్పుడు స్కీమ్స్ లేవు మ్మ్. కానీ రేట్లు పెరిగిపోయాయి. మ్మ్. అది కరప్షన్ ఎక్కువ అయిపోయింది సార్. నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఆయిల్ అన్నారు, ఎడిబుల్ ఆయిలే తీసుకోండి, లేకపోతే పెట్రోల్, అది కూడా పెట్రోల్ డీజిల్ లాంటివి తీసుకోండి. మనం వంట నూనెలు తీసుకోండి. ఈ వంట నూనెల్లో భారతదేశం సరిపడా ఎంత పండిస్తా రాదు. సుమారు 10 బిలియన్ డాలర్లు పెట్టి ఆ మలేషియా, ఇండోనేషియా నుంచి తెచ్చుకుంటాం. అదంతా ఎక్కువ ఇంపోర్టెడే, మనకు తయారైతే మనకు సరిపోదు. కాబట్టి అంతర్జాతీయ రేట్లకు అనుకూలంగా రేట్లు పెరుగుతాయి. ఈ పెట్రోలు డీజిల్ ఉందనుకోండి, దాని రేట్లు పెరిగేది గవర్నమెంట్కి సెస్ అనేది ఒకటి ఉన్నా, ఈ సెస్ అలాగే ఉన్నా అంతర్జాతీయ రేట్లు పెట్టి పెరుగుతూ ఉంటుంది. అంటే నిత్యావసరాలు పెంచకూడదు కదా అని గవర్నమెంట్. ఎస్ అండి, నిత్యావసర వస్తువుల దగ్గర. ఇప్పుడు కూలి పని చేసుకునేవాడు ఉంటాడు, అవును, వాడు కూలి పోతేనే అన్నం తినాలి. అవును, వానికి పెంచేస్తే అది దానికి పోయిన గవర్నమెంట్ ఏమైందంటే తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఎట్లా అంటే పోయినసారి కరోనా వచ్చేసింది. 2 years 3 years కరోనా వచ్చింది. ఈసారి కొద్దిగా పర్లేదు కానీ పోయినసారి కరోనా వచ్చి గవర్నమెంట్ దగ్గర లాస్ లో ఉన్నా కూడా స్కీమ్స్ రన్ అయినాయి, అన్ని బాగానే తక్కువ రేట్ అయినాయి. ఇప్పుడు స్కీమ్స్ లేవు, రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు కరోనా కూడా ఏం లేదు. అది ప్రాబ్లం ఏంది మరి, ఎందుకు రేట్లు పెరుగుతాయి? నేను చెప్తాను, ఉల్లిపాయ పెరిగిపోయింది. ఇంకోటి ఎట్లా అంటే రైతుల దగ్గర రేటు లేదు, సామాన్య దగ్గరకు వచ్చేసరికి జోషి గారు నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు నిత్యావసర వస్తువులు, ఇప్పుడు కూరగాయలు, వీటి మీద గవర్నమెంట్ ఎక్కువ సెస్ ఏం తీసుకోదు. గవర్నమెంట్ వల్ల అవి రేట్లు పెరగవు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచీకరణ యుగం అనమాట. ప్రపంచీకరణ అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ ఎరాలో ఇవన్నిటి ఏంటంటే వీటి అడ్మినిస్టర్ చేసేది, రేట్లు ఎంతంత డిసైడ్ చేసేది మార్కెట్. కానీ ప్రభుత్వ పాత్ర ఒక చోట ఉంటుంది. అదేంటంటే కూరగాయలు ఒక చోట నుంచి ఒకసారి సప్లై అవ్వకపోవడం, ఈ మధ్య దళారులు ఉండడం, ఆ మధ్య దళారులు ఇది కంట్రోల్ చేయాలి. అది విఫలమైందనుకోండి, వాళ్ళు పెంచేస్తారు అనవసరంగా ప్రాఫిటీరింగ్లో. ఇదనమాట. ఈ పెట్రోల్ మీద మీరు అన్నది కరెక్టే. పెట్రోల్ మీద ఈ గవర్నమెంట్, ఈ పవర్ బిల్స్ మీద గవర్నమెంట్ భరించి ఇది రావాలి. ఇప్పుడు స్కీములకి వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇవన్నీ అంతర్జాతీయ రేట్లు. ఇప్పుడు మనం ఎక్కువ కూరగాయలు అవి వదిలేస్తే ఈ పెట్రోలు, ఎడిబుల్, మనం తాగే ఆయిల్ అంతా అంతర్జాతీయ మార్కెటే డిసైడ్ చేస్తూ ఉంటుంది ప్రైసెస్ని. కానీ ఈ ద్రవ్యోల్బణం అనేది రాష్ట్రమే కాదండి, కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలి. కేంద్రం కూడా అంటే ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటే లాస్ట్ ఇయర్కి రేట్లు పెరుగుతూనే ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ పెరిగి ఆ రేట్లు పెరుగుతూ ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. అదే పెద్ద కన్సర్న్. నిన్న ఆర్బీఐ కూడా రెపో రేట్ అని, ఈ సిఆర్ఆర్ అని రేట్లు తగ్గించింది. ఎందుకంటే ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి. ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టేటప్పుడు వృద్ధి పడిపోకూడదు ఉంటుంది అనమాట, ఆర్థిక శాస్త్రాలు ఉంటాయి. కానీ ఏదేమైనా రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి. స్కీమ్స్ లేవు ఆ విషయంలో, అభివృద్ధికి వెళ్తుంది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వీటిని నిత్యావసర వస్తువులు, ప్రజలు కూరగాయల విషయం ఏంటి, ఒకే వంట నూనెల విషయం ఏంటి, పప్పులని, ఇలా నిత్యావసర వస్తువులు పెరగకుండా చూసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. ఈ కూటమి ఏడాది పాలనపై చాలా విషయాలు చర్చించారు. అలాగే చాలామంది కాలర్స్ ఫోన్ చేశారు, వాళ్ళ